దెయ్యము అంటే ఇట్స్ ఎన్ ఎనర్జీ ఎలిమెంట్. చాలా మందికి ఒక పెద్ద డౌట్ సార్, అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? ఉంటే కొంతమందిని మాత్రమే ఎందుకు ఎంచుకుంటాయి? అందరి దగ్గరికి ఎందుకు రావు? ఒక వ్యక్తిని మాత్రమే ఎంచుకోవడానికి ఏదైనా కారణం ఉందా? యాజ్ ఎ స్పిరిచువల్ సైంటిస్ట్గా మీరు దాన్ని ఎలా వివరిస్తారు? దెయ్యాలు భూతాలు అనేది చాలా పాత కాన్సెప్ట్ అనుకుంటారు, కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే మన కంటికి కనిపించే ప్రపంచం చాలా చిన్నది, మన కంటికి కనిపించని ప్రపంచమే చాలా ఎక్కువ ఉంది. సో మన కంటికి కనిపించేది ఒక సెన్సే, అలాంటి 5 సెన్సెస్ ఉంటాయి ప్రతి మనిషికి. ఇప్పుడు మనకి కలర్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ కుక్కలకు అన్ని కలర్స్ కనిపించవు. అలా జంతువులకు కూడా కొన్ని వాటికి అన్ని కలర్స్ కనిపించవు. అలానే దెయ్యాలు అనేది ఎగ్జిస్టెన్స్ ఉంటాయి. దెయ్యము అంటే అదేదో పెద్ద సబ్జెక్ట్ కాదు. దెయ్యాలు భూతాలు సోల్స్ అంటారు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే దే ఎగ్జిస్ట్, బట్ దే డోంట్ హ్యావ్ ది ఫిజికల్ బాడీ విచ్ ఈజ్ నాట్ విజిబుల్ టు ఫిజికల్ ఐస్. కంటికి కనిపించని బీయింగ్స్ అంటారు. గాలి కూడా కనిపించదు. గాలిని ఏమంటారు? భూతం అంటారు. పంచభూతాల్లో ఒక భూతం అని. మరి దెయ్యానికి భూతానికి తేడా ఏంది? భూతం అంటే అన్ని మనిషి కూడా ఒక భూతమే, కనిపించని భూతం. శరీరం పోతే ఒక భూతం అవుతుంది. అలానే దెయ్యాలు కూడా కనిపించని శరీరాలతో ఉండే ఇది. దెయ్యము అని ఎందుకన్నారంటే అది ఒక మొరటుగా వాడే పదము. మనకి అట్లాంటి ఎనర్జీస్ వల్ల ఏదన్నా చెడుగు జరిగితే దెయ్యం అంటారు. అదే ఎనర్జీసు మనకి మంచి జరిగితే దేవత అంటారు, లేదా దైవం అంటారు. సో ఇంటెన్షన్ని బట్టి మనకి జరిగే రిజల్ట్ను బట్టి దెయ్యమా భూతమా లేదంటే దైవమా దేవత అలా డిసైడ్ చేస్తారు. కానీ స్పెక్యులర్గా దెయ్యము అంటే ఇట్స్ ఎన్ ఎనర్జీ ఎలిమెంట్. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.